ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్గెస్ట్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ గురించి మాట్లాడుతున్నారు. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంది. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా, లేక ఏఐ నేర్చుకుంటే కెరియర్ గ్రో అవుతుందా, జావా డెవలపర్కి ఫ్యూచర్ ఉందా, ఏఐ వల్ల శాలరీస్ పెరుగుతాయా? ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఐ వల్ల శాలరీస్ పెరుగుతాయా, జాబ్స్ ఉంటాయా, పోతాయా, ఇవన్నీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అయింది, ఇది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా డెవలపర్కి ఫ్యూచర్ ఉంది, ఎలా ఉంది, ప్రస్తుతం మార్కెట్లో ఏ స్కిల్కి డిమాండ్ ఉంది, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎంత టైం పడుతుంది ఏ నేర్చుకోవడానికి, మరియు ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్కి ఎంత పెద్ద ఆపర్చునిటీ అవుతున్నది. మొదటిగా ఒక ఇంపార్టెంట్ విషయం అండర్స్టాండ్ చేసుకోవాలి. అనేది జస్ట్ ఇంకొక టెక్నాలజీ కాదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి నెక్స్ట్ లేయర్ అవ్వబోతుంది. అర్లియర్ అప్లికేషన్ ఎలా ఉండేవంటే పాతవి కాదు, ఇంతకుముందు అప్లికేషన్స్ రాకముందు స్టాటిక్ అప్లికేషన్స్, రూల్ బేస్డ్ అప్లికేషన్లు, తర్వాత మాన్యువల్లీ ప్రోగ్రామ్డ్ అప్లికేషన్స్. కానీ ఇప్పుడు కంపెనీస్కి కావాల్సింది ఇంటెలిజెంట్ సిస్టమ్. ఉదాహరణకి చాట్బాట్, ఏఐ కస్టమర్ సపోర్ట్, ఏఐ రికమెండేషన్ సిస్టమ్, ఏఐ సెర్చ్ ఇంజన్స్, ఏఐ ఆటోమేషన్ సిస్టమ్, ఏఐ కోడ్ అసిస్టెన్స్. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కంపెనీ ఇప్పుడు ఏఐ ఇంటెలిజెన్స్ చేయాలని చూస్తుందండి. అందుకే ఏఐ ఇంపార్టెన్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇప్పుడు బిగ్ మార్కెట్ షిఫ్ట్ ఏమిటంటే, అర్లియర్ కంపెనీస్ హైరింగ్ జావా డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, డెవాప్స్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. కానీ ఇప్పుడు కంపెనీస్కి కావాల్సింది ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇంజనీర్స్. కానీ ఇప్పుడు కంపెనీస్కి కావాల్సింది అంటే అండర్స్టాండ్ చేసే బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్కి, ఎస్పెషల్లీ జావా డెవలపర్స్కి ఇది ఒక హ్యూజ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఆల్రెడీ బిల్ట్ విత్ జావా, మైక్రో సర్వీస్, స్ప్రింగ్ బూట్, ఏడబ్ల్యూఎస్, డాకర్, క్యూబర్నెటీస్, జెన్కిన్స్. ఇప్పుడు కంపెనీస్కి ఏమి చేస్తున్నాయి అంటే ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏఐ ఫ్యూచర్ యాడ్ చేస్తున్నాయి. ఇక్కడే ఎక్స్పీరియన్స్డ్ జావా డెవలపర్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఏఐ కాన్సెప్ట్ ఉండవచ్చండి, కానీ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ ఉండదు. మీకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు అంటే స్కేలబుల్ సిస్టమ్ తెలుసు, మైక్రో సర్వీస్ తెలుసు, క్లౌడ్ తెలుసు, క్యూబర్నెటీస్ తెలుసు, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ తెలుసు, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ సిస్టమ్స్ తెలుసు. ఇప్పుడు మీరు యాడ్ చేయాల్సింది ఏఐ లేయర్ మాత్రమే. అందుకే బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ ప్లస్ ఏఐ కాంబినేషన్ చాలా పవర్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏమిటో చూద్దాం. మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉండవచ్చు. ఎగ్జాంపుల్ జావా, స్ప్రింగ్ బూట్, ఏడబ్ల్యూఎస్, డాకర్, క్యూబర్నెటీస్, మైక్రో సర్వీస్. అయితే మీ ఫౌండేషన్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ప్రాంప్ట్ ఇంజనీరింగ్, స్ప్రింగ్ ఏఐ, ర్యాగ్ అప్లికేషన్, వెక్టార్ డేటాబేస్, ఏఐ అజెంటిక్స్, లాంగ్ చైన్ 4J, ఎంసీపీ సర్వర్స్, ఏఐ ఆర్కిటెక్చర్, ఏఐ సెక్యూరిటీ, ఏఐ అబ్జర్వబిలిటీ. ఇవి ఇప్పుడు ఎంటర్ప్రైజ్ ఏఐ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అండి. ఏఐ నేర్చుకుంటే ఎంత శాలరీ వస్తుంది? మై స్ట్రైట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్కి ఏఐ చాలా బిగ్గెస్ట్ శాలరీ అవుతుంది. మల్టిప్లర్ అవుతుంది. సపోజ్ 7 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్ కరెంట్ ప్యాకేజ్ 20 నుండి 35 lakhs ఉంటే, ఇంటిగ్రేట్ స్కిల్స్ యాడ్ చేస్తే తర్వాత ఖచ్చితంగా డ్యామ్ షూర్ 40 నుండి 70 లక్షల రేంజ్ పాసిబుల్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ క్యాన్ బిల్డ్ ఏఐ సిస్టమ్, ఇంటిగ్రేట్ ఎల్ఎల్ఎమ్స్, డిప్లాయ్ ఏఐ మైక్రో సర్వీసెస్, బిల్డ్ ఎంటర్ప్రైజ్ ఏఐ ఆర్కిటెక్చర్. అప్పుడు కంపెనీస్ చాలా హై ప్యాకేజ్ ఇస్తాయండి ఇవన్నీ మీరు నేర్చుకుంటే. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జస్ట్ చాట్‌జిపిటి యూజ్ చేయడం వల్ల జాబ్స్ రావు. కంపెనీస్ ఇప్పుడు హైరింగ్ చేస్తున్నది రియల్ ఏఐ ఇంజనీర్స్. అంటే సిస్టమ్ బిల్డ్ చేసేవాళ్ళు, ఏఐ ఇంటిగ్రేట్ చేసేవాళ్ళు, స్కేలబుల్ ఏఐ అప్లికేషన్ క్రియేట్ చేసేవాళ్ళు, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ హ్యాండిల్ చేసేవాళ్ళు. అందుకే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు బిల్డ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏఐ చాట్బాట్స్, డాక్యుమెంట్ సెర్చ్, ఏఐ సపోర్ట్ అసిస్టెంట్, ఏఐ ర్యాక్ సిస్టమ్, ఏఐ మానిటరింగ్ టూల్స్, ఏఐ ఆటోమేటెడ్ బ్యాకెండ్స్ బై యూజింగ్ స్ప్రింగ్ ఏఐ, ఓనమా, వెక్టర్ డేటాబేస్, క్యూబర్నెటీస్, ఏడబ్ల్యూఎస్. ఇవి మీ ప్రొఫైల్లో ఉంటే ఖచ్చితంగా మీకు పెద్ద ప్యాకేజ్ జాబ్స్ వస్తాయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏఐ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది?
కంప్లీట్ బిగినర్స్కి 1 to 2 ఇయర్స్ పడవచ్చండి. కానీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ జావా డెవలపర్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ స్ప్రింగ్ బూట్ తెలుసు, ఇవన్నీ తెలుసు, మైక్రో సర్వీస్, క్లౌడ్, క్యూబర్నెటిక్స్ ఇవన్నీ తెలుసు కాబట్టి జస్ట్ విత్ ఇన్ 3 to 4 monthsలో ఏఐ క్యాపబుల్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అవ్వచ్చండి. మీరు 5 to 8 months స్పెండ్ చేస్తే వెరీ స్ట్రాంగ్ ఏఐ ఆర్కిటెక్చర్గా అనవచ్చు. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం కాదు, మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ ఇంజనీర్, మీరు జస్ట్ ఏఐ క్యాపబిలిటీ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ వీడియోలో ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే ఏఐ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ప్రైవేట్గా నేర్చుకోవడం కంటే పబ్లిక్గా జర్నీ స్టార్ట్ చేయడం చాలా బెటర్ అండి. ఎందుకంటే టీచింగ్ విల్ ఇంప్రూవ్స్ లెర్నింగ్. సో కంటెంట్ క్రియేట్స్ ది విజిబిలిటీ క్రియేట్స్ ద ఆపర్చునిటీ ఇంప్రూవ్స్ ద కెరియర్ గ్రోత్. ఇప్పుడు కంపెనీస్ రెజ్యూమ్స్ కన్నా ముందు దే ఆర్ లుకింగ్ ఇన్ టు యువర్ లింక్డ్ఇన్, గిట్ హబ్ అండ్ యూట్యూబ్ ప్రొఫైల్స్ కూడా చూస్తున్నాయి చాలా కంపెనీలు. అందుకే టెక్నికల్ కంటెంట్ క్రియేషన్ కూడా ఫ్యూచర్లో చాలా పవర్ఫుల్ అవుతుంది. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ రియాలిటీ, ఏఐ అన్ని జాబ్స్ రీప్లేస్ చేయదు, కానీ ఏఐ యూజ్ చేయగల ఇంజనీర్స్, ఏఐ యూజ్ చేయలేని ఇంజనీర్స్ జాబ్ని రీప్లేస్ చేసే పాసిబిలిటీ 100% ఉంది. అందుకే ఏఐని ఫియర్గా తీసుకోకండి, ఏఐతో బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్డ్ జావా డెవలపర్స్కి ఇది ప్రస్తుత మార్కెట్లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీలో ఒకటి. సో ఇదే పర్ఫెక్ట్ టైం ఫర్ ఎంటర్ప్రైజ్ జనరేటివ్ ఏఐ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మరింత ప్రాక్టికల్ ఏఐ కాన్సెప్ట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.